దంతాలు తెల్లగా కనిపించడానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు. అందులో భాగంగా ఇటుక పొడి, బొగ్గు, ఉప్పు లాంటి పదార్థాలు వాడుతూ ఉంటారు. అయితే ఉప్పుతో పళ్ళు తోముకుంటే కలిగే కొన్ని ప్రమాదాలు చూద్దాం. ప్రతి ఒక్కరూ దంతాల రంగు రకరకాలుగా కలిగి ఉంటారు. దాంతో దంతాలు తెల్లగా కావాలి అని కోరుకుంటారు. కొంతమంది నవ్వినప్పుడు నోరు మూసుకుంటారు. కొందరు మాట్లాడేటప్పుడు పళ్ళను కప్పుకుంటారు. దంతాలు తెల్లగా ఉండకపోవడమే దానికి ప్రధాన కారణం. చాలా మంది పసుపు దంతాలను పూర్తిగా ద్వేషిస్తారు. అయితే అందరి దంతాలు తెల్లగా ఉండవు అంటారు నిపుణులు. అనేక షేడ్స్ దంతాల రంగులో ఉంటాయి. ప్రతి వ్యక్తిలో దంతాల రంగు లేత పసుపు నుండి తెలుపు వరకు మారుతుంది. కొంతమంది తెల్లపాటి దంతాల కోసం ఉప్పుతో పళ్ళు తోముకుంటారు. ఇది సరైందేనా? రాళ్ల ఉప్పు లేదా పొడి ఉప్పుతో మీ దంతాలను బ్రష్ చేయవద్దు. ఇలా చేయడం వల్ల మీ చిగుర్లు దెబ్బతింటాయి. చిగుర్లలోని మృదు కణజాలాలు ఉప్పు వల్ల ప్రభావితమై పుండ్లు పుడతాయి. ఉప్పుతో పళ్ళు తోముకోవడం వల్ల మీ దంతాల పైన ఉండే ఎనామిల్ పోతుంది. ఇది ఎప్పుడూ చేయకూడదు. కాబట్టి మీరు మీ దంతాలను తెల్లగా ఉంచుకుంటే చాలు అనే ఆలోచనను వదులుకోండి. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. కాలక్రమేణా దంతాలు పసుపు రంగులో కనిపిస్తే వైద్యుణ్ణి సంప్రదించండి. పొగాకు, తమలపాకులు మొదలైన వాటి వల్ల కొందరికి దంతాల మీద పసుపు రంగు వస్తుంది. ఇలా మరకల వల్ల దంతాల రంగు మారితే కేవలం పళ్ళను శుభ్రం చేసుకోవడం వల్ల రంగు మారుతుంది. మరక లోతుగా ఉండి చాలా కాలం పాటు ఉంటే దంత వైద్యుణ్ణి సంప్రదించండి. అతను సరైన వైద్యం సూచిస్తాడు. దీనికి వైద్యాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని గట్టి కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.